తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి, నేను ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నిజ స్వరూపమైనటువంటి నా దేవ, మీకే ఘనత. అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి మా ప్రభ, నీకే స్తుతి. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మా దేవ, మీకే మహిమ. జీవము కలిగినటువంటి మా దేవ, మీకే ఘనత. సత్యవంతుడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. సకల యుగములలో రాజువైనటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. అక్షయుడవై ఉన్నటువంటి మా దేవ, నీకే మహిమ. అదృశ్యుడమైనటువంటి మా ప్రభ, మీకే ఘనత. అద్వితీయుడైన మా దేవ, మీకే స్తుతి. నీతిమంతుడైన మా ప్రభ, మీకే స్తోత్రం. నీతి సూర్యుడైనటువంటి మా ప్రభ, నీకే మహిమ. తేజోమయుడైన మా దేవ, మీకే ఘనత. రాజులకు రాజా, మీకే స్తుతి. ప్రభులకు ప్రభ, మీకే స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నటువంటి మా ప్రభ, మీకే మహిమ. ఘనతయు శాశ్వత ప్రభావం కలిగిన మా ప్రభ, మీకే స్తోత్రం. న్యాయాధిపతి అయినటువంటి మా దేవ, మీకే మహిమ. నిత్య జీవము నిచ్చువాడా, మీకే ఘనత. అబద్ధం ఆడినవాడా, మీకే ఘనత. ప్రధాన యాజకుడిగా ఉన్న మా ప్రభ, మీకే మహిమ. నిత్య రక్షణకు కారకుడైన మా దేవ, నీకే స్తోత్రం. షాలేం రాజా, మీకే స్తుతి. ఆదియు అంతమునై ఉన్న మా దేవ, మీకే ఘనత. పవిత్రునై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన ప్రభా, ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా, మా మహత్యము కలిగిన బేకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి అట్లా నీ నిబంధన, నీ కృపను జ్ఞాపకం చేయువాడా ప్రభా. మీ మాటను తృణీకరించి పాపం చేసిన వారమే ప్రభా. నీవే నీతిమంతుడవు నాయన. మీ ప్రేమను బట్టి తండ్రి, మీ నామాన్ని బట్టి మమ్మల్ని, మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. నిజమే తండ్రి, నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములకి నీ అన్నడను జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములను మన్నించమని అడుగుచున్నాం తండ్రి. నాయన హిమము తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మేము పవిత్రుడు అన్నట్లు ఇసోపుతో మా పాపను పరిహరించము తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి, దయవా మా యందు శుద్ధ హృదయం కలిగజేయమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అయా శ్రమల్లో నుండి మా ప్రాణాలను విడిపించమని తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన సార్వత్రిక సంఘంలో నాయన, ఆయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ నాయన, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుచున్నదో నాయన, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నదో తండ్రి, అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, క్రీస్తే ఐశ్వర్యనందు నాయన ప్రతి బిడ్డ నాయన తండ్రి వారి అవసరాలు తీరినట్లు తండ్రి నాయన మీ గుప్పులు విప్పి తండ్రి వారికి వారి అవసరాలు తీర్చమని అడుగుచున్నాం నాయన. ఇక నేను అరుచుండ పిల్లకాకులకు ఆహారం అనుగ్రహించే దేవుడు నాయన, ఇక నేను ప్రతి హృదయమును తండ్రి తృప్తిపరిచే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి అవసరతలు అన్నీ కూడా తండ్రి ఇదిగా నాయన, మొదట నీ రాజ్యము మేము వెతికి ఉన్నాము నాయన, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించేట మేలని మీరు సెలవిచ్చిన లేఖనాలను బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయా ప్రభా. ఇగో తండ్రి సంఘంలో ఏ అవసరతలున్నా తండ్రి, నీ బిడ్డలలో ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా నాయన, అవన్నీ కూడా మీరు తీసివేసినందుకే ముందుగా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ
తండ్రి. నాయన ఇగో తండ్రి ఎందరో నిలువెత్తని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి నాయన ఇక నేను ఏ బిడ్డ నాయన ఇదిగో తండ్రి నేను దేవుడిలో ఉన్నానో లేదో తెలియలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారయ్యా. అయా పరిశుద్ధాత్మ తనలో ఉందో లేదో అని అని పరిశుద్ధాత్మ తనలో ఉన్నాదని సంగతి తెలియనటువంటి వారు ఎందరో ఉన్నారు నాయన. ఇక నాయన లేఖనాలను ధ్యానించడానికి కావాల్సినటువంటి నాయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నాయన పరిశుద్ధాత్మ విషయాలలో అనేక విషయాలలో సంఘము తండ్రి దూషింపబడుచున్నది నాయన. కేవలం జ్ఞానము లేకపోవటం మూలంగా కదా తండ్రి నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. నా పిల్లలు జ్ఞానం లేకే కదా పాడైపోతున్నారు సెలవిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి నాయన సంఘ కాపరులు నాయన సరిగ్గా త్రోవ చూపించకపోతే ఏ విధముగా నాయన ఇక నాయన విశ్వాసులు నడుస్తారు నాయన. సంఘ కాపరులకు కూడా జ్ఞానము, బుద్ధి, వివేకము అనుగ్రహించండి నాయన. ఆత్మశక్తిని దయచేయండి నాయన. మీ ఆత్మాభిషేకము కుమ్మరించండి నాయన. తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగో నాయన మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నేర్పించమని అడుగుచున్నాం నాయన. తండ్రి మీ వాక్యాలను నేర్పించండి తండ్రి. వాటి ప్రకారం మేము ప్రవర్తించడానికి మాకు తండ్రి సిద్ధ హృదయం దయచేయండి, శుద్ధ హృదయం దయచేయండి నాయన. మంచి మనసును దహింపజేయండి, గ్రహింపజేసే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ఇగో తండ్రి నాయన మహిమగల మహారాజా తండ్రి, కృపగల మహారాజా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. దేవాన్ని ఉత్తరమిచ్చేవాడవు గనక ఆపత్కాలము నేను నీకు మొరపెడుతున్నాను నాయన. నీ సేవకుని ప్రాణములు సంతోషపరచము నాయన. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడిచినట్లు తండ్రి మీ మార్గమును మాకు బోధించండి నాయన. నీ నామానికి భయపడినట్లు తండ్రి మాకు హృదయం ఏకదృష్టి కలగజేయమని అడుగుచున్నాం ప్రభా నీవు దయా దాక్షిణ్యం గల దేవుడవు నాయన. దీర్ఘశాంతుడు కృపాసత్యముతో నిండిన వాడవు తండ్రి. నీకు నా తట్టు తిరిగి మమ్మల్ని కరుణింపు నాయన. మా తట్టు తిరిగి మమ్మల్ని కరుణింపు నాయన. మీ సేవకులమైన మాకు మీ సేవకులను అయినట్టు మాకు తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి జ్ఞాన హృదయంతో మమ్మల్ని నింపండి నాయన. ఇంకోనైనా పాముల వల్ల వివేకముగాను, పావురం వల్ల నిష్కపటముగాను ఉండునట్లు తండ్రి ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి ఎత్తబడడానికి సిద్ధపడగా ఉండినట్లు తండ్రి ఇదిగో నాయన ప్రకటన గ్రంథం 16:16 మీరు సెలవిచ్చున్నారు కదా. ఇదిగో నాయన ఇగో తండ్రి ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమనులు చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రంలో కాపాడుకునేవాడు ధన్యుడని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగోనండి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి మా రక్షణ వస్త్రాలు నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన కాపాడుకోవడానికి మెలకువగా ఉన్నట్లు సహాయం చేయండి. బుద్ధిగల కంజకుల వలె మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి సిద్ధపడి ఉండినట్లు తండ్రి ఇక నాయన మా దివ్యలు వెలుగుచూ ఉండినట్లు నాయన మా సిద్ధుల్లో నోని ఉండినట్లు తండ్రి అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఆత్మ సంబంధముగా తండ్రి మీ వాక్యాన్ని ఇప్పుడు మా హృదయాల్లో భద్రపరచుకోవడమే నోనని మేము గుర్తెరిగి తండ్రి ఇగోనైనా మా సిద్ధుల్లో నోరు నింపుకోవడానికి సహాయం చేయండి. ఇగో మా ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుటకు మీ ఆత్మను ఆరిపోనివ్వకూడదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగోనైనా మా ఆత్మలు వెలుగుచుండునట్లు తండ్రి అట్టి రీతిగా సంఘములో ఉన్న ప్రతి వారికి కూడా నాయన ఇగో తండ్రి వెలుగుచుండునట్లుగా మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడినట్లుగా తండ్రి మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక పదపడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన రోగంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎందరో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచండి. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా తోడుకొని రమ్మని అర్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి తండ్రి తన పనిపాట్లు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దయారెక్కల చాటును భద్రపరచండి ఆయన. నిజమే తండ్రి కోడి తన పిల్లల్ని ఏ తన రెక్కల చాటును భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు రెక్కల చాటును భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన ఏ అపాయమో రాకుండా ఇగో తండ్రి వారి పని పట్ల ఉంచుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు నాయన మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని, స్టాఫ్ను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. పిల్లలని దంపతులను కూడా మీ సన్నిధిలో
సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకోనైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక మీ మెండైన దీవులతో వారు నింపి వారి హృదయాలను తృప్తిపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మహారాజా, ప్రేమగలట మా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయండి ఆయన. ఇక మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ ఎరిగి చేసిన పాపములు మన్నించండి నాయన. ఇదిగో తండ్రి నాయన, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నిజమే తండ్రి, ఇక్కడ బండ్లాంటి రాత్రి వదిలి తీసివేసి మెత్తన వనాసురులు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న డాక్టర్స్ని, ఎయిర్ఫోర్స్ని, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారిని కానీ, బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులే కానీ, సామాన్య ప్రజలే కానీ, అధికారులే కానీ, ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరికీ రక్షణ భాగ్యము దయచేయమని, ఇక మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ దారెక్కల చట్టను భద్రపరచమని, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఆయన, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక నేను సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డగా తండ్రి శోధనలో పడిపోకున్నట్లు మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలు తెరవమని వేడుకుంటూ తండ్రి, ఇక నేను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచండి. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి ఆయన. మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి, ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.